నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. సమకాలీన రాజకీయ అంశాల గురించి చర్చించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తేమ్మా. సార్, బీజేపీ బండి సంజయ్ గారిని, ఈటెల గారిని కాదని రామచంద్రరావుకి పదవి బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఎందుకు ఆయనకే పదవిని అప్పచెప్పడం జరిగింది? బండి సంజయ్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడం అన్నది కష్టం. తర్వాత ఒక బండి సంజయ్ గారు చేసిన ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ బీజేపీ సమ్హౌ దే కుడ్ డైజెస్ట్. వాళ్ళు ఒక పేస్ట్లో అతను పనిచేసిన దానికి అసలు ఒరిజినల్గా బీజేపీ ఇప్పుడు అంత పేస్ట్ పనిచేయలేదు. దానికి అందుకే మళ్ళీ ఎటు తిప్పి మళ్ళీ కిషన్ రెడ్డిని ఎతికే పెట్టిదాన్ని. కిషన్ రెడ్డి చేసిన పనికి అసలు చెప్పాలంటే ఆ బీజేపీ ఈరోజు 8 పార్లమెంట్లు ఎలా గెలిచిందో లేకపోతే అసెంబ్లీలు ఎలా గెలిచిందో అది మిరాకలేదు నిజంగా. అంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పట్ల ఉన్న ఒక వ్యతిరేకత అనుకో, లేదంటే 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీని ప్రజలు ఇసిగెత్తిపోయి అవతల కాంగ్రెస్కి మ్యాండేట్ ఇవ్వలేక వీళ్ళు ఎదాన పెట్టారని చెప్పాలి. సో ఇక్కడ క్రిస్టల్గా క్లియర్గా కనబడుతుంది ఏంటి, బీసీ ప్రాతిపదిక మీద బీసీకి పెద్దపేట వేస్తారు ఈటెల రాజేంద్ర గారు, నెక్స్ట్ ఏమో డీకే అరుణ్ గారు, అలాగే అరవింద్ గారికి చాలా ప్రాబిలిటీస్ ఉన్నాయని, అలాగే రఘునందన్ రావు గారిని కూడా చాలా వరకు కన్సిడర్ చేస్తూ అసలు ఢిల్లీ లాబింగ్లో అయితే మాకు ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్స్ కూడా తల పగిలిపోయింది వాళ్ళకి. ఈ అధ్యక్షుడు మార్పు అధ్యక్షుడికి అన్నది అసలు ఈ తెలంగాణ అధ్యక్షుడు ఏట్రా బాబు ఇంత క్రిటికల్ ఉందని పిచ్చిలేసిపోయింది వాళ్ళకి. నాకు కూడా మా ఫ్రెండ్స్ చాలామంది కూడా చెప్పారు ఏంది ఇంత డైసీగా ఉంది అసలు. ఎందుకంటే టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ బరిలో ఉన్నారు కదా సార్. ఉండి అసలు అక్కడ వాళ్ళు లాస్ట్కి ఈక్వేషన్స్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారంటే ఈ పారాచూట్ బ్యాచ్లను ఎంటర్టైన్ చేసే కన్నా అండ్ బండి సంజయ్కి ఏ పేస్తో అయితే పనిచేసాడో అంతకు 10 రెట్లు పేస్తో అరవింద్ పనిచేస్తాడు. ధరంపూర్ అరవింద్ ఇతనికన్నా అగ్రెసివ్. ఇతను ఇంకా ఎక్కడైనా ఆగుతాడేమో కానీ బండి సంజయ్ అసలు ఆయన ఆగే పరిస్థితే ఉండదు. అతను పేస్ని ఇంకా తట్టుకోవడం చాలా కష్టం. ఆ అగ్రెసివ్ పాలిటిక్స్ బీజేపీ సంహౌ ఒక దగ్గర స్టాల్ చేసుకుంది. ఫర్ ద పాసిఫికేషన్ ఒక ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ స్ట్రించ్ ఉన్న వాళ్ళని అండ్ బీజేపీ కోర్ ఫ్రమ్ ద డే 1 నుంచి బీజేపీ తలైన వాళ్ళని అలా రామచంద్రరావు గారికి అది ఇచ్చారు. అతను అంత కాంపిటెంట్ ఏం కాదు, అంత క్యాపబుల్ ఏం కాదు. వెంటనే రాజాసింగ్ గారు రాజీనామా లేఖను అందించడం జరిగింది. ఎవరికి ఇచ్చారు? లచ్చిక సీటి సంత గాజుల్లో తీసుకెళ్ళా కిషన్ రెడ్డికి ఇస్తే ఏం లాభం? ఎవరికి ఇవ్వాలంటారు? ఖచ్చితంగా అప్పుడున్న అధ్యక్షుడు ఆయనకే తీసేసిన తహసీల్దార్ ఇప్పుడున్న అధ్యక్షుడికి ఏమైనా ఇస్తే, లేదా అది పార్టీ సభ్యత్వంకి అయితే, లేదా ఎమ్మెల్సీ పదవి జస్ట్ బెదిరింపా ఇది? ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి ఇవ్వాలి. ఈ రెండు కాకుండా అదే ఎలక్షన్స్ దాకా ఆయన సస్పెండే చేశారు. ఎలక్షన్ ముందు ఆయనకి పిలిచి వీరతిలకం దిద్ది మరీ ఆయనకే ఇచ్చారు టికెట్ కూడా. రాజా సింగ్ అనే క్యారెక్టరు ఎంఐఎం అన్నవి 7 సీట్లు, ఈ మొత్తం 8 సీట్లు మర్చిపోయి ఎలక్షన్ జరగాలి తెలంగాణలో. 119 నియోజకవర్గాలు 8 తీసి 111కే జరుగుతాయి. వాళ్ళు గ్యారంటీగా గెలిచే క్యారెక్టర్లు. రాజాసింగ్ అన్నోడికి బీజేపీ అక్కర్లేదు, కాంగ్రెస్ అక్కర్లేదు, తెలుగుదేశం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఆయన ఇండిపెండెంట్ అయినా గెలుస్తాడు. అక్కడ అతనికి ఆ చేవ ఉంది. అతనికి పార్టీలను బట్టి ఏదో పెద్దపేట వేసింది ఇలాంటివన్నీ. ఓకే, స్వతంత్రంగా గెలిచిన అంటే స్వతంత్రంగా పోటీ చేసినా గెలుస్తారనే నమ్మకం ఉంది. మరి అటువంటి క్యాండిడేట్ ని ఊరికే రాజీనామా లేక పేరుతో బెదిరించాల్సిన అవసరం ఏముంది? గతంలో సస్పెండ్ చేశారు కదా వాళ్ళు. సస్పెండ్ చేయగలింది ఆయన అంతటా. ఇప్పుడు ఆయన మనోభావాలు రాజీనామా చేసాడు. అవి అయినప్పుడు చూద్దాం రాజీనామా యాక్సెప్ట్. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి. రాజాసింగ్ నాడు వదులుకుంటాడు. సో ఈయన రాజాసింగ్ గారు రాజీనామా, అసలు రాజాసింగ్ గారి ప్రస్థానమే తెలుగుదేశం భరించలేక ఆయన బాబు నువ్వు వెళ్ళే బీజేపీలో దాంట్లో జాయిన్ అవ్వ, మాతో కాదు, ఇది హిందూ పార్టీ కాదు, ఇలా మరీ భయంకరంగా ఇంత హిందూ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేయడం మాతో కాదని చెప్పి రాజాసింగ్ గారిని బలవంతాన్ని బీజేపీ పంపించారు. ఇప్పుడు మరి రామచంద్రరావు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీద ఎటువంటి బాధ్యతలు ఉండబోతున్నాయండి? ఏముంటుంది బాధ్యతలు అయితే వాటిలోంచి చాలా మందిని వెనక్కి నెట్టి ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఆయనతో ఏం కాదని తెలిసి ఆయనకి ఇచ్చారు. ఏం కాదని తెలిసి ఇచ్చారా? ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం మీద అక్యుములేషన్ ఎక్కువైపోయింది. ఇక్కడ ఒక బీజేపీ నాటి బండి సంజయ్ లాంటి అగ్రెషన్తో పనిచేసేవాడు ఎవరన్నా ఉంటే ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ను టు అన్ ఎక్స్టెంట్ అడ్రస్ చేయొచ్చు. ఇది ఈసారి ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పక్క ట్రావెల్ అవ్వడానికి ఎక్కువ ప్రాబిలిటీస్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు అనవసరంగా ఎవరినో ఇచ్చి అది బదనాం చేసుకునే కన్నా ఇవాళ ఈటెల రాజేంద్ర గారిని, డీకే అరుణ్ని, రఘునందన్ రావుని ఆపడంలో మర్మం అదే. వాళ్ళు పారాచూట్ వేసుకుని వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. అరవింద్ గారు ఈజ్ టోటలీ డిఫరెంట్ బీజేపీ క్యారెక్టర్. అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ 3. ముఖ్యంగా దేశం ఇప్పుడు బీసీ గణన అండ్ కులగణన, దేశ గణనలో బీసీ వైటల్ రోల్ ప్లే చేయబోతుంది. అలాంటి ప్రాస్పెక్ట్లో ఈటెల రాజేంద్ర గారికి చాలా ప్రాబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు అసలు కనీసం కూడా దాన్ని కన్సిడర్ చేయలేదు. సో డే 1 నుంచి బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తికే పట్టం కట్టారంటారా? వాళ్ళు స్ట్రాంగ్ ఫాలోవర్స్. ఇప్పుడు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు చూస్తే కూడా చలపతిరావు గారు భారతీయ జనతా పార్టీ ఏర్పడిన మొదటి అధ్యక్షుడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో.
ఆయన అసలు యాక్చువల్గా ఇక నేను రాజాసింగ్ గారి గురించి ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చానో అంతకు 10 రెట్లు ఇవ్వాలి ఆయన గురించి. అంత కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది, అంత కరడుగట్టిన బీజేపీ విశ్వ హిందూ పరిషత్కు స్టాంచ్ ఫాలోవర్ ఆయన అబ్బాయి. ఈయన అదే కేటగిరీలో ఉండి ఒక పదవిని చేపట్టడానికి ఎందుకు ఇంత జాప్యం జరిగిందంటారు? ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు 28 స్టేట్లో నిన్న వాళ్ళతో కలిపి కదా కంప్లీట్ చేశారు బీజేపీ మొత్తం. నెక్స్ట్ ఇంక వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉంది ఇంకా దగ్గరలో. సో ఓవరాల్గా ఇక్కడ స్టేట్లని అధ్యక్షులతో ఫుల్ఫిల్ చేసిన తర్వాత అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.